ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం మళ్ళీ ఆ క్రియ అయిపోగానే చక్కగా వెళ్ళాలి. 4వ క్రియ అనేది అది కూడా ఇవన్నీ శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలకి, అన్ని అవయవాలకి, అన్ని వ్యవస్థలకి, సమగ్ర శరీరానికి, అన్ని చక్రాలకి పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి యోగానంతా రంగరించి అవునా మనకు నోట్లో పెట్టినటువంటి క్రియలు ఇవి. అందుకే వీటిని క్రియాయోగం, రిజల్ట్ ఓరియంటెడ్, ఫలాన్ని వెంటనే ఇచ్చేటువంటివి, శరీర దారుఢ్యాన్ని ఇచ్చేటువంటి యోగం అని అనుకున్నా. ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ శరీరాన్ని ఇలా ప్రిపేర్ చేస్తూ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమం షఢం సప్తమం. నెమ్మది ఇలా నడుమును సరి చేసుకొని ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షఢమం సప్తమం. అలా ముందుకు వెళ్ళి ఇప్పుడు నెమ్మదిగా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఏకదో తిన చారు పాంచు చే సాత్. 1 2 3 4 5 6 7 అంటూ నెమ్మదిగా ఇలా చేతుల నుంచి దండాసనం, అత కురు దండాసనం, అత దండాసనం కురు. ఇప్పుడు దండాసనం చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. 1 2 3 4 5 6 7 అంటూ 1 2 3 4 5 6 7 అంటూ నడుమును వదలుగా చేసి త్రికూటమున నడుమును వదలుగా చేసి భుజములని ముందుకు వెనక్కి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమం. ఇలా చేతుల్ని ఇలా నుంచి నెమ్మదిగా దండాసనాన్ని చేస్తూ ఆసనాన్ని పైకి లేపుతూ 1 2 3 4 5 6 7 అని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటూ నెమ్మదిగా భుజాలని మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేస్తూ మళ్ళీ త్రికోటాసనంలోకి వెళ్ళి ఇలా నడుముని ఫ్రీ చేస్తూ ఏకదో తేన చారు పాంచ చే సత్ 8 9 10 11 12 13 14
जैसे गिनती करते जाए आसन में. ఇలా ఆసనంలోకి వెళ్ళి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 दंडासन करते हुए दोनों हाथ नीचे रखे, రెండు చేతులను కిందికి ఇలా ఉంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అలా శ్వాసని పీల్చుకొని శ్వాస లేతే हुए ऊपर उठाते हुए ఇలా నడుముని పైకి లేపుతూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. सांस छोड़ते आसन पीछे, हाथ पीछे, पाँव के चालन करते हुए गए त्रिकूटासन में. అలా నడుముని ఫ్రీ చేస్తూ త్రికోణాసనం చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అలా ముందుకెళ్తూ మళ్ళీ అవునా. సో అలా హిందీలో అవునా, తెలుగులో అలా ఆంగ్లంలో అవునా. భాష ఏముందండి, సో ఎందుకంటే మైండ్ ఒకే భాషకి అలవాటు కాకూడదు కదా అవునా. ఎందుకని లాంగ్వేజ్, ఎందుకని ఎన్ని భాషలు మాట్లాడితే మైండ్ అంత షార్ప్గా ఉంటుంది. అందుకని అవునా అన్ని భాషల్ని గౌరవించాలి అవునా. అలా మీ యొక్క భుజాలని ముందుకే వెనక్కి. మనకి భాష రాదు, నేర్చుకోవాలి అవునా. సో నేర్చుకుంటే మైండ్ షార్ప్ అవుతుంది. అందుకని అవునా. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు అవునా. సో రోమ్లో రోమన్ లాగా ఉండాలంట. సో అమెరికా వెళ్తే అమెరికన్లో లాగా ఉండాలంట. ఇండియాలో ఉంటే ఇండియన్ లాగా ఉండాలంట అవునా. అమెరికాలో వెళ్ళి ఇండియన్ లాగా ఉంటా అంటే వాళ్ళకి నచ్చదు కదా. అలాగే అవునా. మన దగ్గర మరి అందరం భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటంటే భిన్నత్వాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందుకే అన్ని భాషలు మనకు సమానం అవునా. భుజాలని ఇలా ముందుకి వెనక్కి అంటాం. ఇప్పుడు ఏం చేద్దాం, సృష్టిక్రమం చేద్దాం అవునా. సృష్టిక్రమంలో ఏం చేయాలి, ఇలా ఉంచి చూడండి. ఇది చేయగలిగిన వాళ్ళు చేయాలి. ఇది చాలా ప్రభావవంతమైనటువంటి ఆసనం. పొట్టను తగ్గించడానికి, తొడలో ఉండేటువంటి కండరాలని బలంగా చేయడానికి, టెస్టోస్టెరాన్ హార్మోన్ని వృద్ధి చేయడానికి అద్భుతమైనటువంటి ఆసనం. చతురంగ దండాసనం అంటాం. దీనికి ప్రిపరేషన్ కావాలంటే సో ఇలా నడుముని ఇలా పైకెత్తి ఇలా మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ మనం నేర్చుకున్నాం. ఇలా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 तेरे साथ. అలా నడుముని కిందకి ఉంచి మళ్ళీ కావాలంటే 1 2 3 4 5 6 7 అని అలా నడుముని కిందకి దించి ఇలా ప్రిపేర్ చేస్తూ చూడండి. ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కాళ్ళని ఫ్రీ చేసుకొని చూడండి. జాగ్రత్తగా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10
12 13 14 అని. ఇంకా చేయగలిగితే 15 16 17 18 అయిపోయి సృష్టి క్రమం. చూసారుగా ఎంత ప్రభావవంతంగా ఉంటుందో. అలా చేస్తూ ఫ్రీ చేస్తూ ఇది 4 ఆసనాన్ని ఇలా చేస్తూ నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకుని నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా ముందుకెళ్ళి కాళ్ళని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి 5వ క్రియని చక్కగా చేస్తూ ఇలా నడుముని ఫ్రీ చేస్తూ ఇలా మళ్ళీ మధ్యలో మూకం కరోతి చేస్తూ, ఇది టిబెటియన్ విధానం. మూకం కరోతి సాధూనాం ఋషీణాం మునీనాం మూకం కరోతి యోగినాం గురూణాం. నెమ్మదిగా అలా చేతులు ముందుకుంచి వాచాలం గురుపాదుకాం సంధ్యాకాల ప్రాతకాల ప్రణమోచ్యతే. అలా నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ మళ్ళీ భుజాలని ఇలా ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ముచ్చటగా చివరైనటువంటి క్రియ అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళి ఇలా నడుముని ప్రిపేర్ చేసి ఇలా మార్జాలాసనంలో నుండి నెమ్మదిగా మోకాళ్ళని పైకెత్తుతూ కాలి మడమని నేల నానిస్తూ నడుమునికి వెనక్కి పైకి నెడుతూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమో సప్తమం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. కాలి మడమని నేలకి నొక్కుతూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ, ఇది చేయగలిగితే అతచత్రంగా దండాసనం చేస్తూ, చేయలేకపోతే ఇలా ఆనిస్తూ ఇలా, లేదా అష్టాంగ రమణాసనం అంటాం, ఇలా చేస్తా పర్వాలేదు. ఎవరైతే ఇలా చేయలేరో అష్టాంగ రమణం ఇలా కుడి వైపుకి ఎడమ వైపుకి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమ పరికీర్తిత. అలా చేస్తూ, లేదా అదే చతురంగ దండాసనం చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఎవరైతే ఊర్ధ్వశ్వానాసనం చేయగలుగుతారో అలా ఊర్ధ్వశ్వానాసనం చేస్తూ, ఎవరైతే చేయలేరో అలా కాళ్ళని నేల నానించి కేవలం భుజంగాసనం చేస్తూ, లేదా ఎడమ వైపుకి కుడి వైపుకి చూస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఎవరైతే ఊర్ధ్వశ్వానాసనం చేయగలరో వాళ్ళు ఇలా మోకాళ్ళని పైకి లేపి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళు ఇలా కాళ్ళని లేపి ఇలా ఆనించి నెమ్మదిగా నడుముని ఇలా వెనక్కి తీసుకొని నడుముని ఫ్రీ చేసుకొని ఇక్కడ నుండి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలోకి వెళ్తూ, ఎవరైతే ఇలా డైరెక్ట్గా వెళ్ళగలరో వాళ్ళు
సో మధ్యలో మార్జాలాసనం లేకుండా అలా డైరెక్ట్గా ఇలా వెళ్ళొచ్చు. ఎవరైతే చేయలేరో ఇలా వెళ్ళాలి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢము సప్తమం 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7 అలా చేస్తూ 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7 7 అలా చేస్తూ నెమ్మదిగా ఇందులో సృష్టి క్రమం చేస్తూ ఏక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడవకుండా ఉంటే ఇంకా చేయగలిగితే 8 9 10 11 12 13 14 ఎప్పుడు కూడా మీ పని అయిపోకపోతే 1 2 3 4 5 6 7 అయిపోయింది. ఇది చేయగలిగితే మీ జీవితం ధన్యమైపోయినట్లు లెక్క. అవునా? ఇలా ఫ్రీ చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఏకం వేణం త్రీణం చతురం పంచం షఢం సప్తం ఏకం ద్వేనం త్రీణం చతురం. పాదాలని రెండింటినీ ఒకవైపు నుండి ఇంకొక వైపుకి చాలనం చేస్తూ
పంచమ షఢం సప్తమి. నెమ్మదిగా పాదాల కిందకి నడుముని చారణం చేస్తూ పొర్లిస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢం సప్తమి. అలా చేస్తూ భుజాలని పైకి కిందకి అలా ఫ్రీ చేస్తూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షఢం సప్తమి. నెమ్మదిగా ఇలా పైకని నెమ్మదిగా నడుముని వెనక్కని ఇలా ఫ్రీ చేస్తూ రిలాక్స్ అవుతూ మూకం కరోతి సాధు మూకం కరోతి ఋషీణాం మూకం కరోతి మునీనాం మూకం కరోతి యోగినాం మూకం కరోతి గురునాం. నెమ్మదిగా అలా నడుముని పైకి లేపి భుజాల్ని ఫ్రీ చేస్తూ నుటి భాగాన్ని నేడా నుంచి వాచాలం గురు పాదుకోం సంధ్యాకాల ప్రణమోచ్యతే. అలా ఉపబాహు జానుశిరాసనం చేస్తూ అర్ధశ్వానాసనం చేస్తూ నెమ్మదిగా భుజాల్ని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా పైకి కిందకి ఫ్రీ చేస్తూ భుజాల్ని ఫ్రీ చేసుకొని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా ఎడం వైపుకి కుడివైపుకి ఫ్రీ చేసుకొని భుజాల పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ అన్ని క్రియల్లోకి ఈ చివరి క్రియ చాలా క్లిష్టమైంది. దట్టు సృష్టి క్రమంలో చాలా కష్టం. అందుకే ఎంతో నేర్పరితనం ఉండాలి, ఎంతో యుక్తి ఉండాలి, సాధన అవసరం, సామర్థ్యం అవసరం. ఉన్నప్పుడే చేయండి. So for this we have to use cold water, right? So because it's a milk protein, otherwise it gets curd formation takes place. Okay, only cold it is. And then you can see, so the flavored oligoprotein of little higher size, molecular size. You can see that, right? How this dissolved, but that requires mixing. Little bit of mixing. Over. Right? Now the cold water mixing. You see the milk protein, how concentrated it is compared to the oligosoluble protein. Soluble protein is always urease free.
safe. Understand? So this milk protein will produce urea actually. But our milk protein is the best, A2 range, and so from the cleanest environments it is. You see the difference, the proteins which we recommend. It is no flavor, unflavored. So you can't have a raw, So that's why this is flavored, this is flavored. So those, the diabetes and those who want to reduce the weight, the best is this, the best is this. Okay. So in general you want to use the best is this. There is no such a protein in the world, cleanest, neat, and absorb at any age, even at the 80 years, it absorbs 100% because the protein absorption at 80 years, 80%, 90% dropped. So this helps in producing your body 7,000 peptides plus enzymes. You need to use enzymes. We have two kinds of the enzymes. So if you can add enzymes, that's the better. So as a part of your work, it's very, very important to supplement your enzymes. So this is a proteolytic, very powerful enzyme. So there are the two, ordinary digestive enzyme, a cancerous, much more powerful digestive enzyme. More powerful is called Sajiva and Jirna. So it will restore your cellular, it will clear your cellular debris. So those who are having blocked lungs, any fibro, so a lot of debris inside, a choked arteries, they should use this. Okay. So you can use this, very little. So this I will give the demonstration some other day. Okay, not today. I will use it for some other day. But they are very, very powerful. Okay.